హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సరోసా కుకింగ్. ఈరోజు మనం చేస్తున్న వంట ఏంటో తెలుసా? గుమ్మలాడే చేపల కర్రీ అండి. ఏం చేపలు అనుకుంటున్నారు? వంజరం చేప, సీ ఫుడ్. దానికి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నామండి. ఆనియన్స్ కట్ చేసుకుని మిర్చి తీసుకున్నా, గ్రీన్ చిల్లీ ఒక 5-6, 2 టమాటా తీసుకున్నా. ఫస్ట్గా ఏంటంటే ఆనియన్స్ని మిక్సీలో జార్లో వేసుకుని పేస్ట్ చేసుకోవాలండి. ఇది చేపల ఇగురు అన్నమాట, వంజరం చేప ఇగురు. అంటే చింతపండు అవసరం లేదు, చింతపండు లేకుండా చక్కగా ఉంటుందండి ఇగురు, చాలా బాగుంటుంది టేస్ట్. కానీ ఇవి వంజరం చేపల ముక్కలండి. ఈ ముక్కలను తీసుకుని చక్కగా క్లీన్ చేసుకుని పెట్టుకున్న ముక్కలు, దీనిలో కొంచెం సాల్ట్, కారం అది వేసుకుని కలిపి పక్కన పెట్టుకోవాలండి నీట్గా. కారం అది ఇంట్లో ఆడించిన కారం అయితే చాలా బాగుంటుంది, బయట నార్మల్ ప్యాకెట్ కారం కాకుండా ఇంట్లో తీసుకున్న కారం అయితే చేపల కర్రీ చాలా బాగా వస్తుందండి. అది కలుపుకుని మనకు మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇంకా పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఇక మొదలెడదామా. మిర్చి కట్ చేసుకుని మిర్చి ఆయిల్లో ఫ్రై చేసుకుని, మనం ఏదో ఆనియన్ పేస్ట్ అనుకున్నాం కదా, ఆ పేస్టు చక్కగా మగ్గేలాగా ఫ్రై చేయాలన్నమాట, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో. వంజరం చేప చాలా బాగుంటుందండి, సీ ఫుడ్లో అది ఫేమస్ అనమాట. ముళ్ళు ఉంటుంది, సింగిల్ ముళ్ళు ఉంటుంది అనమాట. చేప కూడా చాలా టేస్ట్ ఉంటుంది. మీరు ట్రై చేయండి, వంజరం మార్కెట్లో దొరికితే కనుక. అది దొరకడం కూడా తక్కువ దొరుకుతుంటుంది, అన్ని చోట్ల దొరకదు. చూడండి, ఆనియన్స్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి. ఇవి చేపల కర్రీకి చాలా ఇంపార్టెంట్ అండి ఇవన్నీ ఫ్రై చేయడం అనేది. నార్మల్ కర్రీలా కాదు. టమాటా కట్ చేసుకుని వేసుకుని కలుపుకోవాలి. ఈ టమాటా కూడా బాగా నుజ్జు అయ్యే వరకు ఫ్రై చేయాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని మంట జాగ్రత్తగా చేస్తేనే చేపల కర్రీ ఆ టేస్ట్ వస్తుంది మనకి. చేపలు ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరులేండి, చాలామంది చాలా ఇష్టంగా తింటారు. అందులో వంజరం చేప ఒకటి. అసలు చాలా చక్కగా ఉంటుంది వంజరం తింటుంటే, వైట్ రైస్తో కానీ లేదా చపాతీతో కానీ దేంతో, ఉట్టి నోటితో కూడా తినచ్చండి. ఫ్రెష్ వంజరం తెచ్చుకుని కనుక చేసుకుంటే దాని టేస్టే వేరబ్బా అన్నట్టు ఉంటుంది. చూడండి ఎలా మగ్గుతున్నాయి. ఆయిల్లో మగ్గిన తర్వాత ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట, మిక్సీ పట్టుకున్నది. ఎప్పుడు కూడా కర్రీస్లో మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ మ్యాక్స్ ప్యాకెట్స్, డబ్బాలు అవాయిడ్ చేయండి. ఇంట్లో చేసుకున్న ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడడానికి ట్రై చేయండి. మీకు తెలుస్తుంది ఒరిజినాలిటీ కర్రీ, మనం తినే కర్రీ చేసుకున్నప్పుడు. ఈ ప్యాకెట్స్ కానీ డబ్బా కానీ వాడినప్పుడు కూడా అవి అసలు అట్లా ఫ్లేవర్ కూడా ఏముండదు, అని చెప్పబడిపోయినట్టు ఉంటుంది. వేసి కూడా వేస్తారు కానీ. వంజరం చేప ముక్కలండి, చక్కగా ఉప్పు కారం పట్టి పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని డైరెక్ట్ వేసేయాలి. ఇవంతా బాగా ఫ్రై అయిన తర్వాత చాలా ఇంపార్టెంట్ అండి, జాగ్రత్తగా చూడండి, స్కిప్ చేయకుండా. ఎందుకంటే ఎలా పడితే అలా కలిపేయకూడదు. ఫిష్ చేసిన తర్వాత చక్కగా అయితే మీట్ అంతా విరిగిపోతుంది. నెమ్మదిగా కలిపి సాల్ట్ చూసుకుని వేసుకోండి, టేస్ట్ తగ్గట్టుగా. చింతపండు ఎట్లు లేదు కాబట్టి సాల్ట్ కొంచెం తక్కువనే పడుతుంది, అది చూసుకోండి, అడ్జస్ట్ చేసుకుని సాల్ట్ వేసుకోండి. చేప చూస్తుంటే నోరు ఊరుతుందండి, అసలు చేప టేస్టే వేరన్నమాట. ఇలా కలపండి, గరిటె పెట్టి కాకుండా పాన్ పైకి లేపి అలా తిప్పుతూ కలుపుకుంటే చక్కగా వాడికి మనం వేసిన మసాలా అది పడుతుంది. గరిటెతో తిప్పేయద్దు అసలు. మన గరిటెతో తిప్పేశారంటే మాత్రం మొక్క ఇరిగిపోతుంది మొత్తం. లాస్ట్కి వచ్చేసరికి ఏమి కనిపించదు మనకి. చేప కూడా చాలా ఫాస్ట్గానే బాయిల్ అయిపోతుంది, ఎక్కువ టైం ఏం పట్టదు. చేపల కర్రీ కదా, చాలా కష్టం, మనం ఏం చేస్తాం, నీసు స్మెల్ వస్తుంది, ఇవన్నీ అనుకుంటారు. అన్నీ అపోహలేనండి. చక్కగా చేసుకుంటే సింపుల్గా ఏం ఉండదు, చాలా చాలా రుచిగా ఉంటుంది. చికెను మటన్తో కంపేర్ చేస్తే ఒమేగా ఫ్యాటీ ఆమ్లెట్స్ అవి కూడా ఉంటాయి దీనిలో. ఫిష్కి వచ్చేసరికి విటమిన్స్ అవి ఎక్కువ. దట్టు సీ ఫుడ్ అయితే ఇంకా ప్రోటీన్ అది ఎక్కువ ఉంటుంది, నార్మల్ మనం చెరువులో పెంచిన చేపల కంటే కూడా. ఎందుకంటే ఇవి న్యాచురల్గా పెరుగుతాయి కదా. కొద్దిసేపు అయిన తర్వాత వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకోండి కొంచెం బాయిల్ అవడానికి చక్కగా. వాటికి ఫిష్లు యాక్చువల్లీ చింతపండు పులుసు వేసుకుంటారు చాలామంది, అలా కూడా ట్రై చేయొచ్చు. ఇలా కూడా వంజరం బాగుంటుంది. వంజరం ఇగురు చాలా బాగుంటుంది పులుసు కంటే కూడా.
టమాటా ఉంది కాబట్టి మనకు ఆ పుల్లదనం అది వస్తుంది. టమాటా వేసాం కాబట్టి. చింతపండు వేస్తున్నా అయిపోయి నో ప్రాబ్లం. ఇది ఇగురు, పులుసు అయితే చింతపండు వేస్తాం. ఇగురు ఇష్టపడేటోళ్ళకి ఇది చాలా చక్కగా ఉంటుంది. వాటర్ వేసుకుని అలా జాగ్రత్తగా కలపండి. ఒక గ్లాస్ వాటర్ వేయండి అంతే. ధనియా పొడి, ఇది ధనియా ఆడించుకొని కొట్టిందని ఇంటి దగ్గరే. ధనియా పొడి వేసుకుని అలా కలుపుకొని 2 minutes గ్యాప్ అలా ఉడుకుతుంటుంది. ధనియా అనేది కూడా, ధనియా మామూలుగా కూడా మన హెల్త్కి చాలా మంచిదండి. పైత్యం అది ఏమన్నా ఉంటే కనుక అది తగ్గుతుంది. మూత పెట్టి ఒక 5 minutes మగ్గనిద్దాం. చూసారు ఎలా మరుగుతుందో, స్మెల్ వస్తుందండి బయటికి. ఫిష్ కర్రీ, అది కూడా వంజరం చేప. జీలకర్ర పొడి అండి, జీరా పౌడర్ ఒక చిన్న టేబుల్ స్పూన్ అనమాట. జీలకర్ర పౌడరు, ధనియా పౌడరు మర్చిపోవద్దు ఫిష్కి. సరే ఎలా బాయిల్ అవుతుందో చక్కగా. ఇంకా ఇలాంటి వీడియోలు, చాలా వీడియోలు వస్తాయండి. వీడియోస్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని, మన సౌరస్తా కుకింగ్ని. మర్చిపోవద్దు. ఒక 5 minutes అలా మూత పెట్టి బాయిల్ అయితే ఉడికేస్తుంది ఫిష్. ఇక వేసుకుని తినట్టే మనం. చూసారు కదా ఎలా కొట్టుకుల ఎలా ఉడుకుతుందో ఫిష్. అబ్బా, లాస్ట్కి మనం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమేనండి. బా ఎంత చక్కగా ఉందో చూసారా. కొత్తిమీర వేసినట్టునే దించేయకండి. ఒక 1 minute అలా ఉంచండి కలుపుకొని, కొంచెం ఫ్లేవర్ పట్టేలాగా. సరే కదా ఎంత చక్కగా ఉందో. ఇంకా కుమ్మేయండి మీరు కూడా ట్రై చేసి. ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ సౌరస్తా కుకింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.